ఈ గుల్లలాగా ఉండే బొంగు మాత్రమే ఉపయోగపడుతుంది అంట దీనికి. ఈ గుల్ల ఉంటాయి. అలా కాదండి, గట్టి బొంగులు ఉంటాయి. బొంగులు ఎంత గట్టి బొంగు అయినా గుర్తుంటాయి. హాయ్, అందరికీ వందనాలు. మేము ఘాటి రోడ్ మీద ఉన్నాం అనమాట. మీరు చూస్తున్నారు చూడండి, అవి కొండలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ కొండల మధ్యలో మేఘాలు చూస్తున్నారు, నల్లటి మేఘాలు, తెల్లటి మేఘాలు, కొండలు నాలుగుని కనిపిస్తూ ఉన్నాయి. చూస్తున్నారు, ఒకసారి చూడండి, జూమ్ చేయ బ్రదర్, జూమ్ చేస్తున్నారు చూడండి. తెల్లటి మేఘాలు, నల్లటి మేఘాలు, కొండలను ఢీకొట్టి వెళ్తున్నాయి. అవి మీ దగ్గరికి తీసుకొని వస్తాం. చెప్పండి, కట్టండి అంతా. దైవజనులందరికీ మనం రావాలని ఉందా? చెప్పండి ఒకసారి సేవకులు. ఈరోజు మరి అరకు వ్యాలీ రివైవల్ అనే సువార్త సభలకి, ప్రవీణ్ కుమార్ గారి సభలకి బయలుదేరడం జరిగింది. ఈరోజు రేపు సభల్లో పాల్గొనడానికి దేవుడు ఉన్నతమైన కృప చూపించాడు. అందరికీ వందనాలు. ఈరోజు మరి వికేఆర్ గారు, విజయ్ కుమార్ గారు, అలాగే కలుపుతున్నారు, అలాగే పీటర్ పుట్టా గారు కూడా మరి ఈ వారితో పాటు బయలుదేరి వెళ్ళడం జరుగుతూ ఉంది. దేవుని పనులు 2 రోజులు మరి ప్రవీణ్ గారు సభల్లో పాల్గొనడానికి దేవుడు కృప చూపించాడు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, అక్కడ గృహాలు కనిపిస్తున్నాయి, అక్కడ పవర్ ఆఫీస్ కనిపిస్తూ ఉంది. అన్న వికేఆర్ అన్న ప్రసిద్ధి రికార్డింగ్. ఈ ఘాటి మీద డ్రైవ్ చేసేటువంటి ఎఫ్ఎఫ్సి నాయకులు, నేషనల్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి పీటర్ పుట్టా గారు. ప్రైజ్ ద లార్డ్. మీ చిన్నప్పుడు స్మృతులు 2 మాటలు. హాయ్, అందరికీ వందనాలు. నా పేరు వికేఆర్, మీ అందరికీ తెలుసు. మేము అరకు ప్రాంతంలో జరిగే సభలకు వెళ్తున్నాం. అయితే ఈ ప్రాంతంలో ఇప్పుడు ప్రస్తుతం ఇంకా అనంతగిరి మండలంలో మేము ఉన్నాం. ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మా మనసంతో పులకించిపోయింది. ఎందుకంటే 30 ఏళ్ల క్రితం సుమారు 4 ఏళ్ల పాటు ప్రతి వేసవి సెలవుల్లో 1 నెల రోజుల పాటు ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళం మేము. మా మేనత్త గారు ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్లో చేసేవారు, అనంతగిరి పిహెచ్సిలో. అప్పుడు మా మేనత్తల పిల్లలు, మా చిన్నాన్నల పిల్లలు, మేమంతా కలిసి ఈ అనంతగిరి మండలంలో డముక్ అనే ఒక ప్రాంతంలో, ఆ డముక్ నుంచి ఇంకా లోపలికి చెరుకువాడ, మేడపర్తి, లొంగపర్తి అనే విలేజెస్లో 30 ఏళ్ల క్రితం అంటే అప్పుడు కరెంట్ ఉండేది కాదు, ఇంత డెవలప్మెంట్ అవ్వలేదు, ఇంత డెవలప్ అవ్వలేదు ఏరియా. ఆ రోజుల్లో వచ్చాం. మరలా ఆ తరువాత ఎప్పుడో ఒకసారి ప్రేయర్కి వచ్చాం, కానీ ఇంత ఆస్వాదించలేదు. కానీ ఇప్పుడు మన సోదరులతో పాటు తమ్ముడు ధోని గారు, అలాగే పీటర్ పుట్టా గారు, తమ్ముడు క్రాంతి కుమార్ గారు, మేము 4 సభలకు వచ్చాం. మరి ఇక్కడ ఆగి దీన్ని అంతటిని ఆస్వాదిస్తున్నప్పుడు మాకు ఎంతో ఆనందంగా ఉంది. దీన్ని చూడగానే అందరికీ గుర్తు రావాల్సింది ఏంటంటే, దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత గొప్ప ప్రకృతిని మనకు అనుగ్రహించాడు. జీవాన్ని, ఊపిరిని అనుగ్రహించిన దేవుడు ఇంతటి చక్కటి ప్రకృతిలో మనల్ని ఉంచి కాపాడుతున్నాడు, సంరక్షిస్తున్నాడు. మరి ఏదేమైనా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. దేవుడిని మహిమపరచవలసిన అవసరత మన జీవితాల్లో బ్రతికినంతకాలం ఉంది. మరి ఇంతటి గొప్ప ధన్యతను మనకిచ్చిన దేవునికి, ఇంత గొప్ప ప్రకృతిని మనకిచ్చిన దేవునికి మనం ఎల్లవేళలా రుణపడి ఆయన మహిమను చాటుదాం. మరి ఈరోజు అరకు వ్యాలీలో జరిగే వ్యాలీ రివైవల్ అనే సువార్త సభలకి వస్తూ మరి అరకు వెళ్తున్న సమయంలో ఈ ఘాటి రోడ్లో ఈ ప్రకృతిని చూసి ఇక్కడ ఆగడం జరిగింది. చాలా అద్భుతమైన కొండ ప్రాంతంలో మేము ఎక్కుతూ ఉన్నాం. ఈ సమయంలో మరి వికేఆర్ గారు వారి చిన్ననాటి స్మృతులు మాతో పంచుకుంటూ ఉన్నారు. నిజంగా చూస్తే ఇదంతా కూడా చాలా అద్భుతంగా, ఆశ్చర్యకరంగా ఉంది. ఈ ప్రకృతిని చూస్తే నిజంగా దేవుని నామాన్ని మనసారా మహిమపరుస్తూ, ఆయన చేసిన కొండలు, గుట్టలు, పర్వతాలు, నదులు ఎంత అద్భుతమైనవో, ఆయన సృష్టి ఎంత గొప్పదో, ఈ సృష్టి ఎంత గొప్పదైతే ఈ సృష్టిని చేసిన దేవుడు ఇంకెంత గొప్పవాడో, ఆయన నామానికి మహిమ చెల్లించకుండా మనం ఉండలేం ఈ ప్రకృతిలో ఉన్న గొప్ప గొప్ప విషయాలు చూసినప్పుడు. కాబట్టి మనం 2 విషయాల్లో దేవుణ్ణి మహిమపరచగలుగుతాం మనసారా.
దేవుని వాక్యాన్ని, వాక్యంలో ఉన్న లోతులను చూసినప్పుడు మహింపరచగలుగుతాం. అలాగే ఆయన చేసిన ఈ ప్రకృతిని, కొండల్ని, గుట్టలను చూసినప్పుడు కూడా దేవుణ్ణి మహింపరచగలుగుతాం. నిజంగా ఈరోజు ఈ ప్రాంతంలో మేము ఉండి ప్రభువుని మహింపరుస్తున్నాం. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. చాలా చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మీటింగ్స్కి వెళ్తూ ఉన్నాము. ఈ ప్రాంతం అంతటినే చూస్తూ ఉంటే మనసంతా చాలా ఆనందం అనిపిస్తూ ఉంది. దేవుని సృష్టి కార్యాన్ని చూస్తూ ఉన్నప్పుడు నిజంగా ఈ రోడ్లు, ఈ కొండల్లో నుంచి రోడ్లు వేయటం అనేది వారికి దేవుడిచ్చిన ఇంతటి జ్ఞానము. నిజంగా దేవుణ్ణి స్తుతించాల్సిందే. అలాగే ఇక్కడ ట్రైన్ సంబంధించి, అలాగే ఇక్కడి నుంచి మేము వెళ్ళవలసిన ప్లేస్ ఇంకా పైకి సుమారుగా 80 కిలోమీటర్లు ఈ ఘాటీలో కొండపైకి ఎక్కుతూ ఉన్నాము అని అంటే నిజంగా వండర్ అండి. దేవుడు గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. దేవుని సేవకులు ప్రవీణయ్య గారు, అలాగే సారోనమ్మ రాత్రి నుంచి ఈరోజు రేపు మీటింగ్స్లో ఇక్కడ వాడబడుతూ ఉన్నారు. వీలైతే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ మీటింగ్స్కి రండి, దేవుని దీవెనలు పొందండి. ఫ్రెండ్స్, మేము బొంగులో చికెన్ తినడానికి వెళ్తున్నాం. బొంగులో చికెన్, అది బొంగులో చికెన్. ఎంత ఇది? సార్ హాఫ్ కేజీ 3,000 సార్. హాఫ్ కేజీ. ఇది కేజీ ఉంటుందా? ఇది 3 కేజీ సార్. 3 కేజీ. 2 హాఫ్ కేజీ. ఈ 2 కేజీయా? బొంగులో చికెన్ 2 పీసులు తీసుకున్నాము, 2 బొంగులు తీసుకున్నాం. పీటర్ బుట్ట గారు ఈ బొంగులో చికెన్ ఎలా పెడతారు, అది ఎలా ఉడుకుద్ది అనే విషయాలు వారు ఆ సిస్టర్ గారితో వారు మాట్లాడుతూ ఉన్నారు. ఎదురు బొంగు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఆమె చెప్తుంది. తర్వాత మాకు చీకులు కూడా కావాలి అని చెప్పేసి అనగానే ఆమె చీకులు కూడా రెడీ చేసింది. ఇప్పుడు అవి మాకు ఇవ్వడానికి ఆమె రెడీ చేస్తుంది అనమాట. మేము ఆ బొంగులో చికెన్ ఏదైతే ఉందో 2 తీసుకుని రెడీ అయిపోయాము. మేము అడుగుతున్నాం, రేటు తగ్గించమ్మా, బాగా ఎక్కువైపోతుందని చెప్పి. చాలా పేదలు అమ్మా మేము. సార్ పేదాలు ఉన్నాయని వేస్తాను ఇస్తారా? అదే ఏసీ గారిలో వచ్చే పేదోడు నువ్వు. వీళ్ళ ఇంట్లో తోటమాలి పేదోడా, డ్రైవరు వీళ్ళ ఇంట్లో వంట మనిషి పేదోడు, పేదోడు. అన్న కార్ చికెన్, బంగులో చికెన్. వెదురు వాసం ఉంటుంది కదా, వెదురు వాసము, బొంగులు అంటారు. వెదురు బొంగే, అదే వెదురు బొంగుని ఈ గుల్లలా ఉండే బొంగు మాత్రమే ఉపయోగపడుతుంది అంట దీనికి. ఈ గుల్ల ఉంటాయి అలా కాదండి, గట్టి బొంగులు ఉంటాయి. బొంగులు ఎంత గట్టి బొంగు అయినా గుర్తుంటాయి. డిబెట్ దీని మీద. నీకు తెలిసిన బొంగులు వేరు, నాకు తెలిసిన బొంగులు వేరు. ఈ బొంగుల లోపల చికెన్ని కూరేసి ఒక 1/2 కేజీ, ఆ ఖాళీలో చికెన్ని కూరి ఒక 1/2 కేజీ లేకపోతే 1/4 కేజీ అలాగే కూరి దాన్ని హీట్ చేస్తారు. ఇలాగా దీని మీద హీట్ చేసి దాన్ని బొంగులో చికెన్ అంటారు. ఇదేమంటారమ్మా? చీకులు. కాదు బొంగు చికెన్ వేరు, ఇది కబాబు టైపు. ఇది కాల్చింది. అది ఉడకబెట్టిన చికెన్, ఇది కాల్చిన చికెన్. ఇచ్చేయమయ్యి. చీకులు అంటారండి. అది దేనికి ఉపయోగిస్తారు? దగ్గర ఉన్నవి వేరేగా ఉంటుంది. మీ దగ్గర వచ్చే ఆకు కూడా పొడవుగా వస్తుంది, మా దగ్గర వచ్చేది పొట్టిగా వస్తుంది. తేడాగానే ఉంటుంది. ఇవి కూడా సేమే సార్. మీరు మీ దగ్గర అంటే ఆయిల్ తీస్తారు, మా దగ్గర ఆయిల్ తీయాలి. రేట్లు మాత్రం సమానంగానే ఉన్నాయి. రేట్లు సమానంగా ఉంటాయని మాకు తెలియదు సార్. ఎక్కడ రేట్లు అక్కడే ఉంటాయి సార్.
ఫ్రెండ్స్ ఇక్కడ కాఫీ పౌడర్ అండ్ టీ పౌడర్, నెక్స్ట్ పసుపు వీటిని అమ్ముతున్నారండి. ఇది ఏజెన్సీ ప్రాంతం నుంచి తీశారని చెప్పేసి, ఏజెన్సీ ప్రాంతంలో నుంచే పండించేటువంటి మొక్కల ద్వారా వీటిని తీశారని చెప్పుకొస్తూ ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ తేనె బాటిల్ కూడా కనిపిస్తూ ఉన్నాయి, ఆయిల్ బాటిల్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. తీసుకుందాం కప్పు. వెల్కమ్ చెప్తాం రేపటిగా. అన్నా 5 ఎండ పట్టిందన్నా. లేదులే, పీటర్ గారు కూడా డ్రైవ్ చేస్తారు. అమ్మ మార్కెట్ నుంచి వచ్చే వారు కూడా ఎప్పుడు మొక్కలు రావద్దు. ఫ్రెండ్స్, అరకులోనే హైవే రోడ్డు మీకు చూపిస్తున్నాను చూడండి, చాలా అద్భుతం అన్నమాట. హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు చెట్లు, కొండలు, రెప్పలు. నువ్వు రెప్పలా? మీరు సుదూర ప్రాంతంలో కనిపిస్తున్నటువంటి ఆ గృహాలు చూశారు కదా గృహాలు కాదయ్యా ఫ్రెండ్స్, గుహలయ్యా, ఇళ్ళయ్యా. అవి కనిపిస్తున్నటువంటి సమాధులు ఫ్రెండ్స్. అరకు వ్యాలీలో సువార్త సభల కొరకు అరకు వ్యాలీ రావడం జరిగింది. ఇక్కడ ఈ అరకులో కొండలు, గుట్టలు, లోయలు, అడవులు ఇవన్నీ కూడా చాలా పచ్చని ప్రదేశం, చాలా అద్భుతమైన ప్రదేశం. ఇది చాలా అద్భుతమైన ఘాటీ రోడ్డు ఇది. ఈ రోడ్లో మేము ఇక్కడ ఆగి కాసేపు ఈ ప్రకృతిని ఆస్వాదించడానికి ఇక్కడ ఆగి ఈ ప్రకృతిని చూసి ప్రభు నామాన్ని మహింపరుస్తూ ఉన్నాం. దేవుడు చేసిన ఈ సర్వసృష్టిలో ఉన్న వింతైన విషయాలను, దేవుడు చేసిన అద్భుతమైన ఈ సంగతులను చూసినప్పుడు నిజంగా దేవుడు ఎంత జ్ఞానవంతుడు. మన ఊహకు అందని ఎన్నో గొప్ప విషయాలు ఈ సృష్టిలో ఆయన దాచి ఉంచాడు. మన కంటికి, మన ఊహకు అందనంత గొప్ప అద్భుతమైన సృష్టిని దేవుడు చేశాడు అనడానికి ఇది మరి ఇదంతా చూస్తే ఎంత అద్భుతంగా, ఈ వ్యూ చూస్తే ఎంత అద్భుతంగా కనబడుతుంది. మరి చుట్టూ కూడా అద్భుతమైన కొండలు, ఈ పైకి చూస్తే మళ్ళా ఇదంతా కూడా పైకి ఎత్తైన కొండ ఇక్కడ కూడా కనబడుతూ ఉంది. ఇదంతా చూస్తే నిజంగా దేవుణ్ణి మహింపరచకుండా ఉండలేం. ఈ కొండల్లో అక్కడక్కడ ఆ దిగు బాధలో అక్కడొక ఊరు ఆ చిన్న చిన్న గ్రామాలు కూడా కనబడుతూ ఉన్నాయి. గమనించండి, ఇది నిజంగా దేవుని మహిమకు తార్కాణం.
దేవుని అద్భుతమైన జ్ఞానానికి ఇది తార్కాణం. నీ జీవవాక్యం నా జీవకెంతో మధురము, నీ జీవవాక్యం నా జీవకెంతో మధురము. ఆకులు మంచిగా చూసుకో, పెద్ద సైజు. ఇప్పుడు ఫ్రెండ్స్ మేము అరకు ఘాటీ రోడ్డు మీద ఉన్నాం అనమాట. విచిత్రం ఏంటంటే 80 కిలోమీటర్ల పైకి వచ్చాం భూమి నుంచి, జర్నీ చేసాం. ఇప్పుడు మేము ఘాటీ రోడ్డు మీద ఉన్నాం అనమాట. మీరు చూస్తున్నారు చూడండి, అవి కొండలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ కొండల మధ్యలో మేఘాలు చూస్తున్నారు, నల్లటి మేఘాలు, తెల్లటి మేఘాలు, కొండలు నాలుగుని కనిపిస్తూ ఉన్నాయి. చూస్తున్నారు ఒకసారి చూడండి, జూమ్ చేయ బ్రదర్, జూమ్ చేస్తున్నారు చూడండి. తెల్లటి మేఘాలు, నల్లటి మేఘాలు, కొండలను ఢీకొట్టి వెళ్తున్నాయి అవి. ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నాం, టైం చూస్తే సరిపోలేదు, వేరే టైం పెట్టుకుంటాం. మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్, చుట్టూ పరిసర ఏరియా అంతా కొండలు కనిపిస్తూ ఉన్నాయి. దట్టమైనటువంటి అడవులు అంటాం మనము. కొన్ని సందర్భాల్లో ఒక ఆశ్చర్యం కలిగిస్తూ ఉందండి. ఏంటంటే ఆ ఆశ్చర్యం, మన ఇంటి దగ్గర మొక్కలు పెంచినా, చెట్లు పెంచినా, నీళ్ళు పోసి మనం పెంచుతాం. మరి ఇంత పెద్ద పెద్ద చెట్లు వీటిని ఎవరు పోషించారు, ఎవరు పెంచారని ఆలోచిస్తే దేవుడే కదా. సో దేవుడు గొప్పతనం మనకు అర్థమవుతుంది. పర్వతాలు చూసినప్పుడు, ఆయన సృష్టిని చూసినప్పుడు ఆయన మహిమ మనకు అర్థమవుతూ ఉంటుందని చెప్పి బైబిల్లో కూడా సెలవిస్తుంది కదా. సో చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఘాటీ రోడ్డు మీద నడుస్తున్నాను. ఘాటీ రోడ్డు మీద నడుస్తున్నాను ఫ్రెండ్స్. నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఒక బాధ ఉండిపోయింది ఫ్రెండ్స్. అరకులో చాలా ప్లేసులు ఉన్నాయి చూడడానికి, మాకు టైం సరిపోలేదు. టైం సరిపోకపోవడం వల్ల చూడలేకపోతున్నాం. మేము చూసినా కొన్నిటిని మీకు వివరిస్తూ ఉన్నాం. ఇది ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు, అరకులోనే చిన్న చిన్న విలేజెస్, పల్లెటూరు టైప్లో కనిపిస్తూ ఉంటాయి. చూసి ఇది గజ్జెగూడ అనే ఏరియా. ఇది ఒక 20-30 ఇల్లు ఉంటాయండి, అంతకంటే ఎక్కువ ఉండవు. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, అదిగో ఒక విలేజ్ కనిపిస్తూ ఉంది కొండ మీద. మీరు చూస్తున్నారు అరకు వ్యాలీ. అది ఫ్రెండ్స్ ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి వారు పెద్దవారు ఎవరైనా చనిపోతే ఇక్కడ సమాధి చేస్తూ ఉంటారు, క్రిస్టియన్ సమాధులు. చూడండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, గడ్డి కనిపిస్తూ ఉంది. ఇక్కడ కుక్కలు ఆ గడ్డి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉన్నాయి. అంతా కొండ, ఆ కొండ మీద మేఘాలు, ఆ కొండ మీద చెట్లు, అక్కడ ఒక విలేజ్. ఇదంతా ఒక అడవి. ఈ అడవిలో నేను దారి తప్పిన బాటసార్లు. ఇది మొక్క మన ఏరియాలో ఎప్పుడైనా చూసారా మీరు? చూడండి మొక్క. ఈ మొక్కకి ఆకులు ఉన్నాయి. ఒక కొమ్మ అయితే ఎండిపోయింది. ఎందుకు ఎండిపోయింది అనేది మనకు తెలదు. మమ్మల్ని అయితే అడగండి. ఈ కొమ్మ ఎందుకు ఎండిపోయింది అనేది దీని మీద సిబిఐ ఎంక్వైరీ అయిందాం. అడవిలో ఈ కొమ్మ ఎండిపోవడానికి గల కారణం ఏంటి? ఎన్ని వర్షాలు పడతా ఉన్నాయి ఇక్కడ, అయినా ఎండిపోయింది. ఎందుకు ఎండిపోయింది? దీని మీద రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము అప్పీల్ చేయాలనుకుంటున్నాం. ఈ పక్క తిప్పు, ఈ చూసారా చెట్లు, ఈ చెట్లు ఎంత ఎత్తు ఎదిగినాయి, ఈ మొక్క ఎందుకు ఎదగలేదు? దీని మీద కూడా మరి ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ఈ కొండలకి చూసారా, కొండలు ఎంత అందంగా ఉన్నాయో. కొండ కింద నుంచి ట్రైన్ కూడా ఉంది. ట్రైన్ ఏం పట్టుకెళ్తుంది అనేది మనకు తెలదు, మనల్ని అడగొద్దు. మీరు చూస్తున్నారు టోనీ లాగ్స్. మీరు చూస్తూనే ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాంటివి ఆ కొండ మీద నుంచి కొన్ని మేఘాలు వెళ్తూ ఉన్నాయి, కొండను తాక్కొని వెళ్తూ ఉన్నాయి. మీకు ఆ కొండ ఎక్కి ఆ కొండ మీద ఉన్న మేఘాలను చూపించాలని చెప్పి తపనైతే నాకు ఉంది. నాకు ఓపిక లేదు ప్రజెంట్ అయితే. ఇంకో విషయం ఏంటంటే టైం కూడా లేదు. మీకు ఎప్పుడైనా కుదిరితే తప్పకుండా కొండ ఎక్కిస్తాను, నాతో కూడా వచ్చాను ఫ్రెండ్స్, మీకు మేఘాలు చూపిస్తాను. ఇప్పుడు మాత్రం కాదు, ఓకేనా? థ్యాంక్ యూ. కొండల మధ్యలో, గుట్టల మధ్యలో ఈ చల్లని ప్రదేశము ఎంత ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశము. దేవుని యొక్క సృష్టిని ఈ అరకు ప్రాంతాల్లో 2-3 ప్లేసులు దర్శించే మేము తనివి తీరిపోయాం. ఇలాంటి ప్రదేశాలు, ఇంత చక్కటి వ్యాలీ లొకేషన్స్ ఇటువంటివి వందల్లో వేలల్లో ఉన్నాయి అని చెప్పి ఈ ప్రాంతంలో చెప్తూ ఉంటే నిజంగా మా హృదయం నిండిపోయింది. దేవుణ్ణి స్తుతించాము. అయితే మీటింగ్ టైం అయిపోయింది కాబట్టి ఇక దగ్గరలో ఈ ఓపెన్ ప్లేస్ ఉంటే ఇక్కడ కూర్చొని
కొద్దిసేపు ప్రార్థన చేసుకొని దేవుణ్ణి స్తుతించి మీటింగ్కి వెళ్ళాలనే ఆలోచనతో ఇక్కడ కూర్చున్నాము. నేను అలాగే దైవజనులు ఆర్ క్రాంతి కుమార్ గారు, అలాగే దైవజనులు డేవిడ్ ధోని గారు, మా ప్రియులు CGTI మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు వికేఆర్ గారు అక్కడ కారు దగ్గర కనబడుతున్నారు కదా, వారు మేమంతా కూడా ఈ ప్రదేశానికి రావటం, దేవుని మహాసభలలో దైవజనులు ప్రవీణ్ గారి వాక్య సందేశాలను వినడానికి మేము కూడా బయలుదేరి వచ్చాము. కాబట్టి అందరూ ప్రార్థన చేయండి. మా ప్రయాణము నైట్ 10 దాటిన తర్వాత మరలా రిటర్న్ జర్నీ చేయాలనే ఆలోచనతో ఉన్నాం. ఈ ఘాట్ రోడ్లు చాలా భయంకరంగా ఉన్నటువంటి రోడ్లు, అంటే మాకు కొత్త కాబట్టి మాకు అలా అనిపిస్తుందేమో, కానీ చాలా భయంకరంగా ఉన్నాయి. ఆ ఘాట్ రోడ్లో మరలా తిరిగి 10 గంటల నుంచి కిందకి మేము ఎన్ని కిలోమీటర్లు వచ్చామంటే సుమారుగా ఎస్కోట్ నుంచి పైకి ఘాట్ స్టార్ట్ అవుతుంది. 80 కిలోమీటర్ల పైకి వచ్చాం. సుమారుగా 3 గంటలన్నర జర్నీ పడుతుంది. మామూలుగా మన రూట్లో అయితే 80 కిలోమీటర్ల హైవేలో 1 గంట, గంటంబావు అలా వచ్చేస్తాం. కానీ 3 గంటలన్నర వ్యాలీ ఎక్కడానికి పట్టింది. కాబట్టి ప్రార్థన చేయండి ప్రయాణం కొరకు. సభలో దేవుని సేవకుల్ని దేవుడు ఘనంగా వాడుకోవాలని, అలాగే జరగబోయేటటువంటి కార్యాచరణ అంతా కూడా ఉన్నతంగా దేవుని నామానికి మహిమకరంగా జరగాలని ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. కొండ మీద ప్రసంగంలో ఉంది. వైడ్ ఎక్కువైంది కదా స్క్రీన్, ఇంకా పెట్టలేదు. ఫ్రెండ్స్, మేము చివరి రోజు మీటింగ్స్కి వెళ్తున్నాం. లాస్ట్ డే అన్నమాట. నిజంగా చాలా అద్భుతంగా జరిగింది. క్రౌడ్ మామూలుగా లేదండి, మొత్తం గ్రౌండ్ ఫుల్ అయిపోయింది. ఆ వెహికల్స్ పార్కింగ్ కూడా ప్లేస్ లేదన్నమాట, అంత క్రౌడ్ వచ్చేసింది. విచిత్రం ఏంటంటే దైవజన్ వికేఆర్ గారు మీటింగ్ చెప్తున్నారు. ముగించే టైంలో వర్షం, వివత్సమైనటువంటి వర్షం వస్తుంది అనమాట. అప్పుడు లోపల ఉన్నటువంటి దేవుని సేవకులు స్టేజ్ మీద వచ్చేసి వారు ప్రార్థనలో ఉన్నారు. అందరినీ ప్రార్థనలో పెట్టారు. సభలకు ఆటంకం లేకుండా సహాయం చేయమని ప్రార్థనలో అందరినీ కోరినప్పుడు ప్రభు అద్భుతంగా వర్షం ఆపగలిగింది. మనం చూస్తున్న అద్భుతం జరిగింది. దేవుని కృపది. అందరు గట్టిగా యేసయ్యా, యేసయ్యా నీకే మహిమ. మీ క్యాండిల్స్ అన్ని ఎరిగించి బయట పెట్టండి. సెల్ ఫోన్స్ పైకి ఎత్తండి. ఊహకి అందరూ చేయబోతున్నాడు. ఇదే ఆసక్తిని ప్రభు రాకడ పర్యంతం కూడా మీ దగ్గరికి తీసుకొని వస్తాం. చెప్పండి కట్టండి అంతా. దైవజనులందరికీ మనం రావాలని ఉందా? చెప్పండి చెప్పండి ఒకసారి సేవకులు. దేవునికి స్తోత్రం. ఏ నెలలో రమ్మంటారు మీరు చెప్పండి. ఎప్పుడు రావాలా?